నమస్తే అంకుల్. అమ్మ నమస్తే అమ్మ. తెలంగాణలో మనం ముందుగా రాష్ట్ర ఎన్నికలు చూసాం, తర్వాత పంచాయతీ ఎన్నికలు చూసాం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. రెండు తరాలు కూడా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? మరి దీంట్లో కూడా దాని గురించి అయితే నేనైతే అంతగా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు డబ్బులతో నడుస్తుంది కాలము. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే నడుస్తుంది. అందుకొరకని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో దాని విషయం అయితే మీ సమస్యలు ఏంటి ముఖ్యంగా? మా సమస్య ఏంటంటే ఇప్పుడు గ్యాసు నిన్న మొన్న అక్కడ యుద్ధాలు నడిచి చాలా విపరీతంగా పెరిగిపోయింది. సగానికి సగం పెరిగింది. మీటర్లు పెంచలేరు. ఇంకోటి ఫ్రీ బస్సులు మంచిదే, మహిళల కొరకు చేసారు మంచిదే. మా గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా. మేము కూడా ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి. అమ్మా ఇప్పుడు 3 సంవత్సరాలుగా వస్తుంది. 12 కాదు 12 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇప్పటికి. మరి మీ యూనియన్లు అందరూ కలిసి ధర్నాలు చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు కదా. చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు అమ్మా. ఇది ఒక అదైపోయింది. ఆటోలు అయింది మాత్రం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? ఆయన ఉన్నాక అన్నిటి ప్రతి ఒక్కరిని చూసిండు. చిన్న పెద్ద ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూసిండు. వీళ్ళు మాత్రం ఎవరు అసలు ఈ ఆటో లైన్నే పట్టించుకోవట్లేదు. మరి మేము సేవ చేస్తున్నాం, మేము కూడా పబ్లిక్ కొరకు సేవ చేస్తున్నాం. రాత్రి అనక పగలనక నైట్ అంతా ఏ రాత్రి వస్తే ఆ రాత్రి పోతున్నాం తిరుగుతున్నాం. ఎవరు కూడా మా గురించి పట్టించుకుంటారు. ఇప్పుడు మాకు ఏజ్ ఇప్పుడు దగ్గర ఇప్పుడు నేను 35 ఏళ్ళ ఈ ఆటో సర్వీస్ చేయబట్టి ఇప్పటికీ అదే ఉండాలి. ఇంతకుముందు ఎంత తీసుకుపోతుండే ఇంటికి, ఇప్పుడు ఎంత తీసుకుపోతున్నారు? ఇప్పుడా ఇంతకుముందు 1000 రూపాయల వరకన్నా తీసుకుపోదు. ఇప్పుడు మినిమం 200-300-500 కూడా తీసుకుపోయే పరిస్థితి లేకుండా.